ఉదయం 10:30 అప్పటికిప్పుడు చేంజ్ తర్వాత అసలు మారింది. అందరు దొరికిపోయారు, దారుణంగా దొరికిపోయారు. వాళ్ళు చెప్పి వినేసి మారిపోయారు చాలా మంది. అది జనాలు గమనిస్తారు. ప్రతి ఒక్క లాట్లో మార్పు వచ్చింది. అంటే అప్పుడు దాకా ఆడిన నాటకాలు చెప్పిన రోజు మార్చుకున్నారా? జనాలు మెప్పించడానికి మీరు ఇలా మారుస్తున్నారా? తెలిసి తెలియక ఒక తప్పుకి ఇంకో తప్పు చేసేసి కంటిన్యూ అయిపోతుంది. నేను నాకే ఒక మాట ఈ సీజన్లో రోజు ఒకరు లెగుతున్నారు, ఎవరు ఇప్పుడు లెగుతున్నాను అర్థం కావట్లేదు. అసలు ఎనిమిది అయిపోతున్నాను అని తీసుకుని హీరో అయిపోయాడు. నువ్వే టాప్ 6 టాప్ 5 మంచిగా ఆడింది. ఇంకోటి ఏంటంటే రోహిణి గారికి కూడా ఓట్ బ్యాంక్ చేయాలి. ఎంతైనా పాజిటివిటీ వచ్చింది. నేను అదే చెప్పాను మేడం, ఒక్కరు నేను కనీసం ఒక 3 సార్లు నామినేషన్స్ కూర్చుంటే బాగుండేదండి. అసలు నామినేషన్స్ లేకుండా ఇక్కడ దాకా వచ్చేసారు. అది కూడా అదే రీజన్ ఉండొచ్చు, సడన్గా పోయినా కదా ఫస్ట్ టైం. మధ్యాహ్నం 3:15 మానస్, ప్రియాంక మరొకసారి బిగ్ బాస్ ఇంట్లోకి రావడం ఎలా అనిపిస్తుంది? బ్యూటిఫుల్, సూపర్, చాలా ఎక్సైటెడ్. చాలా 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 బాగుంది బిగ్ బాస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ us. మానస్, ప్రియాంక, బిగ్ బాస్ మీరు ఈరోజు బిగ్ బాస్ ఇంట్లోకి ఒక ముఖ్యమైన పని చేయడానికి వచ్చారు. yes బిగ్ బాస్. మానస్, మీ కళ్ళు చాలా బాగుంటాయి. కళ్ళతలు తీస్తే మరి ఇంకా బాగుంటుందా? నేను చెప్పాలని కరెక్ట్. మీరు ఈరోజు టికెట్ టు ఫినాలే 2వ కంటెండర్ గా నిలిచే ఒకరు ఎవరో తెలుసుకోవడానికి ఈ రోజు జరిగే ఛాలెంజెస్ లో వారిని టెస్ట్ చేయడానికి స్క్రీన్ లో ఉన్న వాటిలోంచి 2 అంశాలని ఎంచుకోవాల్సి ఉంటుంది. నిన్న వచ్చిన గెస్ట్లు స్పీడ్ మరియు బ్యాలెన్స్ ని ఎంచుకున్నారు. మీరిద్దరు మిగతా వాటిలోంచి 2 అంశాలను ఎంచుకోండి. స్కిల్ అండ్ మెంటల్ స్ట్రెంగ్త్. నేను అదే అనుకున్నా. బిగ్ బాస్ స్కిల్ అండ్ మెంటల్ స్ట్రెంగ్త్ అనుకుంటున్నాను. మీరు ఇంట్లోకి వెళ్లే సమయం ఆసనమైంది. ఓకే బిగ్ బాస్. థ్యాంక్ యూ. ఏంటి మా సీజన్ 7 మ్యాచ్ మొత్తం ఇట్లా. ప్రియా ప్రియా, ఓ మై డియర్ తేజ, అందరికి ఒక మంచి గుడ్ న్యూస్. వెయిటింగ్. మనస్కి ధ్రువ పుట్టాడు. థ్యాంక్ యూ. 2 వారాలే ఉంది ఇంకా. కాదు, నాకు కింద మొన్న ఒక మాట అన్నది నచ్చలేదు. ఏమన్నదంటే నీతో ఎవరు ఫ్రెండ్షిప్ చేయాలన్నారు. అట్లానా? ఫ్రెండ్షిప్ చేయలేదు కదా నేను. ఏం మరి? మధ్యాహ్నం 3:45. ఈ వారం మీలోంచి ఒకరు టికెట్ టు ఫినాలే గెలిచి మొదటి ఫైనలిస్ట్ గా నిలవడానికి మరొక కంటెండర్ ని ఎంపిక చేయడానికి మానస్, ప్రియాంక వచ్చారు. మానస్, ప్రియాంక, మీరు ఎంచుకున్న మెంటల్ స్ట్రెంగ్త్ మరియు స్కిల్ అంశాల్లో పాల్గొనడానికి 2 సభ్యులని నిర్ణయించి బిగ్ బాస్ కి చెప్పండి. ఇంటి సభ్యులందరూ తమని ఛాలెంజెస్ కోసం ఎంచుకోవడానికి మానస్, ప్రియాంకలని ఒప్పించడానికి ప్రయత్నించవచ్చు. సాయంత్రం 4 గంటలు. అంటే మెంటల్ స్ట్రెంగ్త్ అండ్ స్కిల్ అంటే 2 మిక్స్ అయ్యేలాగా. వీళ్ళు ఎంతమంది లైక్ హెడ్, షోల్డర్, నీ అండ్ బాటిల్ ఆ గేమ్స్ ఆడారు తెలుసు కదా? ఆడదామా గేమ్? అప్పుడు మాకు తెలుస్తుంది కదా ఎవరు కేపబుల్. మీరు ఓకే చేస్తారా లేకపోతే మీ ఓన్ గా? హెడ్, షోల్డర్, నీస్ అండ్ టోస్ కి బదులుగా బాటిల్. ఓకే, హెడ్, నీస్,
shoulder, shoulder, bottle, head, knees, knees, shoulder, bottle, head, shoulder. Gautam out. బయటకు వచ్చే Gautam out. దా వచ్చేసి head, shoulder, shoulder, knees, bottle, head, toes. అవినాష్ దా బయటకు వచ్చే come close. toes పట్టుకున్నా. You also take care now. Okay. Ready? Knees, head, shoulder, shoulder, knees, head, toes. Knees, bottle, head, shoulder, bottle, head, shoulder, knees, bottle, head, shoulder, knees, bottle, head, shoulder, knees, toes. Okay, okay. అయిపోయిందా? Ready? Sit. All the best, guys. Head, shoulder, knees, bottle. సాయంత్రం 4:15 సో మీకు ఎవరికి టికెట్ టు ఫినాలే ఇస్ మోర్ ఇంపార్టెంట్. సో హూ డు యూ థింక్ ఇస్ ద పర్ఫెక్ట్ క్యాండిడేట్స్ ఫర్ స్కిల్ అండ్ మెంటల్ స్ట్రెంత్? నెక్స్ట్ ది మీకు పర్ఫెక్ట్ గా అయ్యే, మీకు యాప్ట్ అయ్యే గేమ్ కూడా రావచ్చు. సో నేను అనేది ఏంటి అంటే మీరు డిస్కస్ చేసుకొని విచ్ టూ పీపుల్ విల్ బి రైట్ అనేది కూడా యూ గైస్ డిసైడ్. వీ హ్యావ్ అన్ ఐడియా, వీల్ ఆల్సో డిస్కస్. సో మెంటల్ స్ట్రెంగ్త్ ఇస్ ఆల్సో దేర్ ఇన్ ది మెంటల్ స్ట్రెంగ్త్ ప్లస్ స్కిల్. నేను ఒకవేళ వెళ్తే ఆ టికెట్ టు ఫినాలే కంటెండర్ దీంట్లో గెలవచ్చు అనే నమ్మకం నాకుంది. అమంగ్ ఆల్ ద పీపుల్ ఐ ఫెల్ట్ ద ఎంతూజియాస్టిక్, అంటే ఎవరైతే కొంచెం నాకు కావాలి, నాకు ఈ అవకాశం కావాలి అనేది నేను చూసింది మాత్రం ప్రేరణ, నబీల్ అండ్ తేజ. Yeah. ఆల్రెడీ 2 games లో నేను 2 చేసిన మెంటల్ స్ట్రెంత్ నాది ఏంటండి. ఐ బిలీవ్ ఐ విన్నింగ్ బోత్. అది నాకు ఇచ్చిందంటే మా డీమ్ నైట్స్ లో కూర్చోవాలి చాలా రోజులు లేదు. బేసిక్గా మెగా చీఫ్ తప్ప అందరూ నామినేషన్స్ ఉన్నాము. అండ్ నాకు కూడా టాప్ 5 లో ఉండాలి నా కోరిక ఉంది. లాస్ట్ నేను హెల్మెట్ వరకు వెళ్ళొచ్చాను. అండ్ నన్ను చేయమని అడగట్లేదు, బట్ చిన్న నాకు నబీల్ నేను చెప్పాను కదా, ఆడని వాళ్ళకి అవకాశం వస్తే కొంచెం బెటర్ అని నా అభిప్రాయం. ఇప్పుడు వాట్ ఐ థింక్ ఇస్ ఎన్నో 4 members వచ్చింది ఆపర్చునిటీ. వాట్ ఐ Let's suggest not to give yeah an opportunity to try. yeah Of course. మేమందరం డిసైడ్ అయ్యారా? డిసైడ్ చేసి కూర్చొని మాట్లాడచ్చు విషయం. ఆ డెసిషన్ భారం మీ మీదే వేద్దామని ఫిక్స్ అయ్యాం. మీరేం డిసైడ్ చేసుకోలేదు కదా? యా సో బేసిక్గా మీకే డిసిషన్ అండి. Sure. ఎవరు Okay. చేసుకుంటారో మీకే. సాయంత్రం 4:30 అందరిలో ఆటలు ఆడాలనే ఉంది అండ్ అందరికి గెలవాలనే ఉంది. నాకు కూడా ఉంది. I can totally understand you, but then she won, so one contender we chooses Prerna. Yes. One more contender we have to choose. నేనేమనుకున్నానంటే I would like to give Nabil an opportunity because he was very very persistent. అంటే వచ్చిన దగ్గర నుంచి కూడా ఆ enthusiasm అనేది చూపించాడు. So I think and skill and mental strength కి తను సెట్ అవుతాడు అని కన్సిడర్. Yeah. So all the best both of you. సాయంత్రం 4:45 ఆల్ గుడ్ రా. నువ్వు ఇక్కడ ఏం ఎఫర్ట్ పెడుతున్నావు బయట అదే కనిపిస్తుంది కదా. అదేమా ఎఫర్ట్ పెట్టింది నేను వచ్చి అసలు ఆ ఆటో దాంట్లో నేను పృథ్వీ ఎందుకు చేయలేదు అన్నాడు రా. నేను చెప్పురా, నువ్వు ఎలాగో చెప్తావు కదా, స్టాండర్డ్ ఆన్సర్ ఉంటుంది కదా, అదే చెప్పాల్సింది. ఏమంటారు స్టాండర్డ్ నా ఇష్టం, చెప్పింది అదే చేస్తాను. నాకు ఇక్కడ అనిపించింది చేస్తే ఇక్కడ అనిపించింది మాట్లాడతా. నేను ఇక్కడ ఏమంటే అదే చేస్తా, ఇక్కడ ఏమనిపిస్తుంది కదా. సాయంత్రం 5 గంటలు. ప్రేరణ, నబీల్, మీరిద్దరూ కంటెండర్ కోసం పోటీ పడడానికి ఎంపికయ్యారు. కానీ ఈ రోజు జరిగే ఛాలెంజెస్ లో ఇద్దరు కాదు
నలుగురు పాల్గొనాల్సి ఉంటుంది. కాబట్టి మీతో పోటీ పడడానికి ఇంకో ఇద్దరిని ఎంపిక చేసే అవకాశాన్ని బిగ్ బాస్ మీకు ఇస్తున్నారు. సాయంత్రం 5:15. కొత్త వాళ్ళని ఐ మీన్ ఇప్పటిదాకా ఎవరైతే ఆడలే వాళ్ళని అదే ముగ్గురు ఆడలే ఇప్పటిదాకా. ఇఫ్ యూ సీ నిఖిల్, సో నిఖిల్ని మనం ఇలా పెట్టుకుంటే మనకు కొంచెం హార్డ్ అవుతుంది అని అనిపిస్తాను. సో అవినాష్ అండ్ పృథ్వీ ఎందుకు అనుకుంటున్నా అంటే ఇప్పుడు పృథ్వీ ఉన్నాడు, IQ or brain game. ఆయన అంత స్పీడ్ లేడు. అంటే అది చూసి సాల్వ్ చేసుకుని ఇట్లాడదాం అని చెప్పి ఆయనకు అంత ఫాస్ట్ గా వెళ్ళలేదు. ఐ మీన్ ఐడియా ఫిజికల్ ఆట ఆయన స్ట్రెంగ్త్ పృథ్వీది. అండ్ అవినాష్ వచ్చేసి